गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। సభాదేవతాభ్యో నమః. సరే, రేపటి రోజున వినాయక చవితి. అందరు పిల్లలు వినాయక చవితి గురించి అడిగారు కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అవి మనం తెలుసుకుందాం. సో దట్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి కలిపి కామన్గా ఏం చేయొచ్చు ఏం చేయొద్దని. జనరల్ వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది? లడ్లు, ఇంకా పూజ, ఇంకా 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 చెప్పండి. వినాయక చవితి వేరే పూజలతో పోలిస్తే వినాయక చవితిలో ఏం కనబడుతుంది ఎక్స్ట్రా? వినాయకుడి యొక్క సైజు, ఒకరికి చిన్న పెడతారు, ఒకటి పెద్దగా పెడతారు, ఒకటి మట్టి వినాయకుడు పెడతారు, ఒకటి ప్రసాదాలు. వెరీ గుడ్. ఇంకా ఒకటి ఉంది యూనిక్ వేరే పండుగలతో పోలిస్తే, పిల్లల పండుగ. ఓకే, వేరే పిల్లల పండుగలు కూడా ఉన్నాయి. ఇంకా కుడుములు ఉంటాళ్ళు, ఇంకా పత్రి. పత్రి ఉంటుంది కదా వినాయక పూజలో. పత్రి తీసుకొచ్చి ఆకులు అన్నీ వేసి చేస్తారు కదా, వేరే పూజలు ఎక్కడ వేస్తారా? చేయరు. పత్రి, కాయలు అవన్నీ మూలికలు. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అవన్నీ మూలికలు. సరే, ఇలా వినాయకుడి పూజ జరుగుతుంది. వినాయకుడి పూజలో ఏంటి ముఖ్యం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వినాయకుడి పూజ పిల్లల దేవుడు, కంపల్సరీ పిల్లలు చేయాలి. పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళు చేయించాలి. పెద్దవాళ్ళు పక్కన కూర్చోవాలి, పిల్లలతోనే చేయించాలి. పిల్లల ఫెస్టివల్ అంటారు వినాయకుడు. అంటే పెద్దవాళ్ళు మానేమని కాదు. పిల్లలు మీరు చేసుకుంటారు, నేను నా పనిలో వెళ్ళిపోతాను అనకూడదు. ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అలా చేయకూడదు. పక్క నుండి పిల్లలతో చేయించాలి. చేయిస్తే ఏమవుతుంది? సిద్ధి బుద్ధి రెండు. వినాయకుడు నిజంగా భార్యలా కాదు, ఆయన శక్తులు అవి. వినాయకుడి యొక్క శక్తులు అవి. ఆయన బ్రహ్మచారి అంట, కానీ ఆయన భార్యలుగా శక్తిని చెప్తారు. ఏ విధంగా? సిద్ధి బుద్ధిగా చెప్తారు. ఏంటి అంటే బుద్ధి ఉంటే సిద్ధులు వస్తాయి ఆటోమేటిక్గా. బుద్ధి సరిగ్గా పనిచేస్తే సిద్ధులు వస్తాయి. అంటే కష్టపడి పనిచేసి తెలివి నీ బుద్ధి వాడి కష్టపడితే ఆటోమేటిక్గా నీకు కావాల్సినవన్నీ సిద్ధులు అన్నీ వస్తాయి. సిద్ధులు అంటే మనకు కావాల్సిన కోరికలు ఉండొచ్చు, లేదంటే మన అవసరాలు ఉండొచ్చు. అలా వినాయకుడు పట్టుకుంటే రెండూ కలుగుతాయని అర్థం. ఆ రెండిటికి ప్రదాత. సరే, వినాయకుడి పూజలో చాలా వరకు ఏం తెలుసు మనకు? ప్రసాదాలు అంటే ఉండ్రాళ్ళు, లడ్డూలు, ఇవన్నీ తెలుసు. కానీ చాలా ఇంపార్టెంట్గా కంపల్సరీగా పెట్టాల్సింది ఏంటి అంటే వినాయకుడి ముఖం. ఏ ముఖం? ఏనుగు ముఖం. మనం ఏం చేస్తున్నాం? మనిషికి ఇష్టమైనవి పెడుతున్నాం కాదు. ఆయన ముఖం ఏనుగు ముఖం కాబట్టి ఏనుగుకి ఏమి ఇష్టమో ఆ వినాయకుడికి పెట్టాలి. ఏనుగుకి ఏమి ఇష్టం? చెరుకుగడ్డ ఒకటి, దోసపండు, వెలగపండు అంటారు. కరి మింగిన వెలగపండు అని చెప్తారు. ధరలో సుమతి అని చెప్పారు కదా. అది ఒక షెల్ లాగా, ఒక హార్డ్ షెల్ లాంటి ఒక కాయ. మనం వినాయకుడికి మనం ఆ రోజు పెడతాం. ఒక తొడిమ వచ్చి గ్రీన్ కలర్, గ్రేష్ గ్రీన్లో ఉంటుంది ఒక కాయ. మీరు చూడండి, ముళ్ళు ఉండవు, సాఫ్ట్గా ఉంటుంది. వెలగపండు అంటారు దాన్ని. అది ఏం చేస్తుంది? ఏనుగు డైరెక్ట్ మింగేస్తుంది. మింగినప్పుడు ఏమవుతుందంటే ఆ కాయ అలానే బయటికి వచ్చేస్తుంది, కానీ లోపల గుజ్జు మాత్రం మాయమైపోతుంది. అది ఇప్పటికీ ఎవరికి తెలియదు. వెలగపండు అంటారు. అది ఏం చేస్తుంది? ఏనుగు మింగాక ఏనుగు ఎక్స్క్రీట్ చేసేస్తుంది బయటికి. చేసేసాక ఆ లోపల గుజ్జు మాయమైపోతుంది, షెల్ మాత్రం అట్లా ఉంటుంది. చూడండి గ్రేట్నెస్. మరి లోపల గుజ్జు ఎట్టిపోయింది? ఇప్పటికీ ఎవరు చేయలేరు అలాంటి. వెలగపండు ఏనుగు తినేస్తుంది, మింగేస్తుంది, బయటికి వచ్చేసి లోపల గుజ్జు మాయం. వెలగపండు చాలా ఇష్టం ఏనుగుకి, అందుకని మనం అది కూడా పెడతాం వినాయకుడి పూజలో. అది కూడా పెడతాం. అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇవన్నీ పెడుతున్నారు కదా, అవన్నీ తెలియక సెకండరీ. అంతా మోదక్, ఉండ్రాళ్ళు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే ఆయనకున్న తలకాయ ఏనుగు తలకాయ కాబట్టి, ఏనుగు ముఖంతో ఉన్నవాడు కాబట్టి. ఏనుగుకి ఏమి ఇష్టం అంటే ఫస్ట్ చెరుకుగడ మీద పడితే పొలాలు తినేస్తుంది ఏనుగు. చెరుకు పొలాలే కంప్లీట్ చేసేస్తుంది. ఒక ఏనుగు దూరింది అనుకో చెరుకు పొలంలో, మొత్తం పంట అయిపోయే వరకు బయటికి రాదు. అంత ఇష్టం దానికి. అక్కడే తింటుంది, అక్కడే వదిలేస్తుంది, అక్కడ తింటే అక్కడే వదిలేస్తుంది. దాని అంత ఇష్టం. అలా రెండోది దోసపండు కూడా ఏనుగుకి ఇష్టం. అయితే దోసపండుకి ఇలానే కాకుండా ఇంకొక గొప్ప యొక్క కంపారిజన్ కూడా ఉంది. ఎందుకు దోసపండు వినాయకుడు పెట్టాలి అంటే, మోక్షం రావాలనుకున్నవాడు వినాయకుడికి దోసపండు ఖచ్చితంగా పెట్టాలి. మోక్షం ఎందుకు రావాలా?
ఎంతసేపు పుట్టి చచ్చి ఇదే గోల్లోంచి ఎప్పుడు తీసేస్తావు స్వామి నన్ను బయటికి అన్నవాళ్ళు వినాయకుడు దోసపండు పెట్టి స్వామి నాకు మంచి బుద్ధినిచ్చి మోక్ష మార్గంలో పంపించు స్వామి అని అడగడం కోసం దోసపండు పెట్టాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఒక మహామంత్రంలో. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ మంత్రంలో ఏమన్నారు? శివుడి యొక్క మృత్యుంజయ మంత్రం అది. మృత్యువు మీద గెలవడం అంటే చావకుండా ఉండడం అని కాదు. మృత్యువు మీద గెలవడం అంటే మా తాతయ్యకో నానమ్మకో ఎవరికో మృత్యు వచ్చిందని చెప్పి మృత్యుంజయ మంత్రం చదివితే పనిచేయదని కాదు, పనిచేస్తుంది. మృత్యుని ఆ టైంకి ఆపి కొంత దూరం తోసేస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన మంత్రశక్తి దాన్ని ఆపగలదు, దాన్ని కొంచెం దూరం వరకు పంపగలదు. ఎవరిచ్చారు అది? మార్కండేయుడు ఇచ్చాడు. అర్థమైందా? ఆయన ద్వారా వచ్చింది. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన ఒకప్పుడు యముడు వస్తాడు కదా, ఆయన ప్రాణం తీసేయడానికి వస్తే శివుడి పూజలో ఉన్నాను అని చెప్పంటాడు. అప్పుడు శివుడు వరం ఇస్తాడు. అలా మార్కండేయుడు లైఫ్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. అలా త్రయంబకం యజామహేలో ఏమంటారంటే నాకు సునాయాస మరణం ఇచ్చేయండి అని అంటాడు. అంటే ఎలాంటి మరణం? దోస తీగ నుంచి పండిపోయాక, దోసకాయ తీగకున్నప్పుడు అది బాగా పండితే దోస పండు అంటారు. ఆ దోస పండు తీగ నుంచి దానికి అదే విడిపోయి కింద గడ్డిలో పడిపోతుంది. అందుకని దోస తీగలు ఎప్పుడైనా ఉంటే దోస తీగకి పండు యాలాడదు. మీరు ఆ తీగ మాత్రం భూమి ఇదిలా పాకుతూ పోతుంటుంది. దానికి అక్కడ దోసకాయలు అవన్నీ ఉంటుంటాయి. దోసకాయలు ఎక్కడైతే కాయలు ఉన్నాయో అవి మాత్రం దోసకాయ తీగని అంటిపెట్టుకొని ఉంటాయి. ఎక్కడైతే పండు ఉందో అది ఆటోమేటిక్గా బరువుకి ఆ తొడి మీద చూడిపోయి కింద పడిపోతుంది. అంటే అర్థం ఏంటంటే సాధన పరంగా నువ్వు దోస పండులాగా పండిపోయి శరీరం అనే దాని నుంచి ఆత్మ సపరేట్ అయ్యి మోక్షానికి వెళ్ళిపోవాలని. అందుకు మృత్యుంజయ మంత్రం మనకు వస్తుంది. దేనికి? మన శరీరం కూడా సాధన వల్ల బాగా పండి మోక్ష మార్గంలో వెళ్ళిపోవడానికని చెప్పడానికి కూడా దోసపండు చెప్తారు. అందుకే వినాయకుడు దోసపండు కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. చాలామందికి తెలియదు. ఒకటేమో చెరుకుగడ, రెండవది దోసపండు, తర్వాత మీరు మోదకులు పెడతారో లడ్డూలు పెడతారో ఏమైనా పెట్టుకోండి. కొబ్బరికాయ కూడా మస్ట్. కొబ్బరికాయ కూడా మస్ట్ అండ్ షుడ్గా వినాయకుడు షెడ్యూల్లో ఈ 3 ప్రసాదాలు పెట్టి మిగతా పెట్టినా పెట్టకపోయినా పర్లా. కొబ్బరికాయ, దోసపండు, చెరుకుగడ ఈ 3 పెట్టండి. గొప్ప కోరికలు కోరుకున్నా కూడా మీకు తీరుతాయి. మీకు గొప్ప మంచి ధర్మమైన కోరికలు ఉంటే ఒక్క చెరుకుగడ స్వామివారి దగ్గర పెట్టేసి మీరు స్వామి నాకు ఇది జరిగేటట్టు చూడండి, 10th టాపరు లేదంటే మంచి మార్క్స్ రావాలని ఒక్క చెరుకుగడ ఆయన దగ్గర పెట్టి చెప్తే ఆయన తదాస్తనేస్తాడు. మీకు అది జరిగిపోతుంది ఆ పని. సో గొప్ప సాధన రహస్యాల్లో కూడా ఇవి చెప్పారు. వినాయకుడిని తొందరగా ప్రసన్నం చేసుకొని మన కోరికలు తీర్చుకోవాలంటే ఈ 3 ఐటమ్స్ మ్యాండేటరీ అని చెప్పారు. ఏవేవి? దోసపండు, చెరుకుగడ, కొబ్బరికాయ. ఇంకోటి కొబ్బరికాయ విశేషం ఏంటంటే వినాయకుడు ఊరేగింపు తీసుకెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తారు. అలానే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టంగానే ఆ ప్రసాదం తీయడం కోసం కొబ్బరికాయ కొడతారు కదా, తీయంగానే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి అడిగితే వెంటనే ఆ పిల్లాడికి కొబ్బరికాయ ఇచ్చేయాలి. వినాయకుడికి పెట్టినా పెట్టకపోయినా ఫస్ట్ ఆ పిల్లాడికి ఇవ్వాలంటారు. రూల్ ఒకటి ఉంది. ఎందుకంటే పిల్లల మధ్యలో పిల్లాడిగా వినాయకుడు వచ్చి కొబ్బరి ప్రసాదం తీసుకొని పోతాడంట. ఇది ఒక సీక్రెట్. ఎన్ని పండల్స్ మనం పెడుతున్నామో, పందిర్లు పెడుతున్నారో, ఎన్నైతే మండపాలు కడుతున్నారో వినాయకుడి దగ్గర, ఎక్కడైనా ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు చిన్నపిల్లాడు వచ్చి కొబ్బరి కావాలని అడిగినా వెంటనే పెట్టేసేయాలి. ఉండరా దేవుడి నైవేద్యం అంటే వెళ్ళిపోతాడు వినాయకుడు. అక్కడ ఉట్టి విగ్రహానికే పెడతావు. ఆ విగ్రహంలో ఉన్న స్వామి ఇటు వచ్చి అడిగాడు. అందుకని పిల్లలు ఎప్పుడు కొబ్బరి ప్రసాదం అడిగితే వినాయకుడు నవరాత్రుల్లో నో అనకుండా ఫస్ట్ వాడికి పెట్టేసేయాలి. వాడు అటెండ్ చేయాలి. చేసి ఆ కొబ్బరి ప్రసాదం పిల్లాడికి ఇచ్చేయాలి. అలానే ఒక్కొక్కసారి తీసుకెళ్ళినప్పుడు కొట్టంగానే కొంతమంది వచ్చి ఇట్లా ఆ పెచ్చులు పడి ఉంటాయి కదా, కొట్టినప్పుడు పెచ్చులు ఎగిరిపోతాయి, టక్కుమని తీసుకొని వెళ్ళిపోతుంటారు. అవునా? అలా కూడా వినాయకుడు వచ్చి తీసుకెళ్తాడు. మనకు తెలియక ఏం చేస్తాడంటే ఒరే దిష్టి కొబ్బరికాయరా కొట్టాము తినద్దు అంటాడు. వినాయకుడి దగ్గర ఆ రూల్ లేదు. మీరు మామూలు తిప్పి కొట్టినా ఎలా కొట్టినా వినాయకుడు ముందు కొబ్బరికాయలా కొట్టంగానే పెచ్చులు ఎగరంగానే ఎవరైనా పిల్లాడు వచ్చి తీసుకెళ్ళంటే మీ పని అయిపోయిందట. హాయ్, సంతోషం, చాలా అదృష్టం. మనం కొట్టి మనం తీసుకోవడం కాదు. అర్థమైందా? ఎవరన్నా పిల్లాడు వచ్చి తీసుకుంటే వాడిని ఆపద్దు, తీసుకొనియాలి. వినాయకుడు అలా వచ్చి తీసుకుంటాడు. ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. వినాయకుడు నవరాత్రులు చేస్తున్నామనే కానీ మనం ఏదో తెలియకుండా చేస్తున్నాం. నిజంగా ఇలా జరిగినప్పుడు పిల్లాడు తీసుకుంటే నో అంటారు. అలా చేయకూడదు. అలా చేయకుండా వినాయకుడు ఫెస్టివల్ ఫస్ట్ ప్రసాదం పిల్లలకే పెట్టాలి. ఇది కూడా ఒక నియమం. చాలామంది తెలియకండి పిల్లలు లాస్ట్ పడేస్తారు. పిల్లలు గోల్ చేయకుండా అంటారు. పిల్లలు అక్కడ నుండి గోల్ చేస్తేనే ఆయనకు సంతోషం. అనంత పెద్ద చెవులు పెట్టుకుని ఎందుకున్నాడు? మీరు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ ముచ్చట్లు అవి ఇవి వింటుంటాడు. ఆయనకు టైంపాస్ ఎవరంటే మేం కాదు, పిల్లలే ఆయన టైంపాస్. మీరు ఎన్ని మాట్లాడుతుంటారు, మీ కాలేజ్ ముచ్చట్లు, స్కూల్ ముచ్చట్లు, అన్ని ముచ్చట్లు చెప్తుంటారా, వింటుంటాడు. అన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఎందుకంటే హీఈజ్ ఏ టీనేజర్. వినాయకుడు టీనేజర్. ఆయన ఎప్పుడు 13 నుంచి 19 మధ్యలోనే ఉంటాడు ఏజ్. 19 దాటి ఇప్పటివరకు ఎప్పుడు పోలే. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా కూడా ఇంకా పోడు కూడా. వాళ్ళు అమృతం తాగేశారు కదా, వాళ్ళు ఏజ్ పెరగదు, ఇంకా ఫిక్స్ అయిపోయింది. అలా ఇంకా కూడా సాధన రహస్యాలు. వినాయకుడి పూజ ఇంట్లో వీలైన వాళ్ళు, పిల్లలు చేసుకునే వాళ్ళు పంచోపచారాలు, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇలా చేయండి. ఆయనకు మంచి ఒక యజ్ఞోపవీతం వేయండి. ఇంట్లో ఉన్న తెల్ల బట్టలు ఏమైనా ఉంటే మంచిగా కర్చీఫ్ కొత్తవి ఏమైనా ఉంటే అది నీట్గా పంచలా కట్టండి, మీద కండులాగా వేయండి, లేదంటే ఇలా వేయండి. మీరు ఎలా చేసినా కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. కనీసం మినిమంగా 5 ఉపచారాలు చేయాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, లాస్ట్ కర్పూర నీరాజనం. వినాయకుడు పూజ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. యాక్చువల్లీ వినాయకుడు నవరాత్రులు అన్నారు. వినాయకుడు 3 రాత్రులు, వినాయకుడు 5 రాత్రులు అని చెప్పారా? చెప్పలే. నీట్గా గణేష్ నవరాత్రి అన్నారు. ఖచ్చితంగా నవరాత్రులు పెట్టాలి. ఖచ్చితంగా నిజంగా చెప్పాలని ధర్మ ప్రకారం నవరాత్రులు పెట్టాలి. ఏముంది నాన్న, అంత చిన్న విగ్రహాన్ని 9 రోజులు మెయింటైన్ చేయలేమా? ఇంత పెద్ద విగ్రహాలను మెయింటైన్ చేస్తుంటే మనం, అవునా కదా? అడ్డదిడ్డమైనవి తింటున్నాం పొద్దునుంచి రాత్రి వరకు. ఆయన నోరు తెరవడు, ఏమీ మనల్ని ఏం అడగడు పాపం. ఓ మూల కూర్చోబెడితే కూర్చుంటాడు, ప్రాణప్రతిష్ఠ చేస్తే కూర్చుంటాడు. ఆయన పొద్దున ఒకసారి ఆకలేస్తుంది, సాయంత్రం ఒకసారి ఆకలేస్తుంది. పొద్దున వీలైతే అన్నం పెట్టండి, సాయంత్రం వీలైతే పప్పులో బెల్లమో ఏదో పెట్టండి. హాయిగా ఉంటాడు, అంత ఉంటాడు. మనం డిస్టర్బ్ చేయడు, నోరు తెరిచి మాట్లాడు, ఏం వండు పాపం, ఏం పెట్టినా తింటాడు. మనకి ఏం కావాలంటే తెచ్చిపోతాడు. దీనిలో మనకు లాస్ ఏముందో నాకు అర్థం కాదు. ఖర్చు అంటారు. ఎవరు పెంచమన్నాడు? వినాయకుడి విగ్రహానికి నైవేద్యం పెట్టడమే ముఖ్యం. గణేష్ నవరాత్రుల్లో వినాయకుడు పూజ చేసి ఆయనకి నైవేద్యం పెట్టడం ముఖ్యం. నేను ఎవరు పెద్ద పెద్ద టెంట్లు ఏమన్నారు, పెద్ద పెద్ద లైట్లు ఎవడేమన్నాడు? 9 రోజులు ఖర్చులండి, లైట్ కాస్టే నాకు 10,000 20,000 ఎవడు పెట్టమన్నాడు? ఒక్క లైట్ పెట్టుకో, లోపల ఫోకస్ లైట్ ఒకటి పెట్టు, కాపలాకాయి వినాయకుడి దగ్గర 9 రోజులన్నా. ఎందుకు వినాయకుడు పండల్లో తోడు వినాయకుడు అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. తోడు వినాయకుడు అంటారు. తోడు వినాయకుడు చాలామంది తెలియక వినాయకుడు ఎక్కడుంటే అక్కడ తోడు పెట్టేస్తారు. తోడు వినాయకుడు ఎప్పుడు అంటే వినాయకుడిని బయట పెడుతుంటాం ఒక్కొక్కసారి పండల్లో. మనం పందిర్లు వేస్తుంటాం కదా, అలా వినాయకుడు పెడతారు. పెట్టినప్పుడు రాత్రి ఎవరో ఒకరు పడుకుంటున్నారు కాబట్టి తోడు వినాయకుడు అవసరం. ఎందుకంటే తోడుగా ఎవరన్నా ఉండాలి ఆయనకి. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కడిని రూమ్లో వేసి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? నా పనులన్నీ చేసుకుంటుంటే నన్ను ఎందుకు పిలిచావరా నువ్వు, నన్ను వదిలేసి ఒక్కడిని నీ పనులు చేసుకోండి, నన్ను ఎందుకు పిలిచావు? కైలాసం నుంచి మా అమ్మ నాన్న ఉన్నారు, హాయిగా మాట్లాడుకునేవాడిని, మా తమ్ముడు సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఆయనతో ఆడుకునేవాడిని అనుకునేవాడు. బలంతో పిలిచి పనిష్మెంట్ ఇచ్చినట్టుంటుంది. అందుకని ఆయనకు బోరు కొట్టకుండా ఉండడం కోసం మనం ఒకవేళ పనుల మీద వెళ్తే ఆయనకు తోడుగా వినాయకుడిని పెట్టిపోవాలి. వినాయకుడికి తోడెవరు? వినాయకుడే. ఇప్పుడు నా పీఠం ఉంది, నా పీఠంలో ఉన్న శివుడు పార్వతులు అందరూ ప్రాణంతో ఉన్నారు వాళ్ళు. సో ఎప్పుడు కదిలియను, ప్రాణంతో ఉంటారు. వాళ్ళకు ఉద్వాసం చెప్పను, ప్రాణప్రతిష్ఠ అయ్యి ఉంది. సో ఇక్కడ తోడు వినాయకుడు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటాడు కూర్చొని, అయ్యా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ ఇక్కడ ఉంది, సో మాట్లాడుకుంటారు. అలా మీ ఇంట్లో అలానే మీ దేవుడు విగ్రహాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ పెడితే ఇంకా తోడు వినాయకుడు అవసరం లేదు. తోడు వినాయకుడు ఎక్కడ అవసరం అంటే బయట పండల్లో ఆయన ఒక్కడే ఉన్నారు, ఎవరు పడుకోవట్లేదు, రాత్రి ఆయన ఒక్కడే ఉంటాడంటే ఆయనకు ఒకళ్ళొకళ్ళు తోడు మాట్లాడుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు బోరు కొట్టకుండా. లేదు ఎవరైనా పడుకుంటున్నారా, తోడు వినాయకుడు అవసరం లేదు. రోజు ఒకళ్ళు పడుకోవాలి డ్యూటీ లాగా. అలా ఒకటి చేయాలి, అదొక నియమం ఉంది కంపల్సరీగా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా ఏమైనా అడగాల్సి ఉన్నాయా? తొండానికి ప్రాముఖ్యత ఉంది. వినాయకుడు తొండం ఎటు తిరిగింది ఏంటి అనేది. నిలువుగా స్ట్రైట్గా ఉన్న తొండం కొంటే మోక్షానికి మార్గం. అక్కడ ఉన్నాడు వినాయకుడు. ఇలా స్ట్రైట్గా తిరుగున్న తొండం మోక్షం కావాలనుకున్నవాడు ఆ వినాయకుడు మూర్తికి పూజ చేయాలి. అంటే అలాంటి మూర్తిని తెచ్చుకొని పూజ చేస్తారు, లేదంటే అలాంటి మూర్తిని ధ్యానం చేస్తారు. స్ట్రైట్ తొండం ఉంటే మోక్షం ఇస్తాడు. అంటే ఇంక కోరికలు ఏం లేదు స్వామి, అంత అయిపోయింది, నన్ను నీలో కలిపేసుకో అన్నప్పుడు ఆ తొండం స్ట్రైట్ తొండం ఉన్న వినాయకుడు పూజ చేస్తారు. ఒకటి లెఫ్ట్గా ఉన్న తొండం ఉంటుంది, ఒకటి రైట్గా ఉన్న తొండం ఉంటుంది. అది రకరకాల కోరికలు. ఒకటి ధనం కోసం అని, ఒకటి వేరే కోరికలు ఉంటాయి. దానికోసం ఒక తొండం లెఫ్ట్, ఒకటి రైట్ అలా ఉంటుంది. జనరల్ ఏంటంటే లడ్డు ఎక్కడ ఉంటుంది? రైట్ హ్యాండ్లో ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుందా? లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది. సో తొండం ఆబ్వియస్లీ లెఫ్ట్కే తిరుగుతుంది. అంటే మనకున్న మానవులకున్న కోరికలు, అంటే మనకున్న ధర్మార్థ కామ మోక్ష కోరికలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ లెఫ్ట్ తొండం ఉన్న వైపు పెడతారు. రైట్ తొండం విశేషం వేరు. సాధన మార్గంలో ఉన్న వాళ్ళు రైట్ తొండాన్ని పెట్టుకుంటారు. మోక్షం కావాలనుకుంటే మాత్రం స్ట్రైట్ తొండం ఉంటుంది. మనకి ఎలాంటి కావాలంటే ఇంట్లో అవసరం. ఇప్పుడు నేను గృహస్థుడిని, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనో, లేదంటే మంచి ఉద్యోగాలు రావాలనో, మంచి చదువులు చదవాలనో, ఇలాంటి కోరికలు ఉంటాయి. అప్పుడు నేను ఎడం వైపు తొండం ఉన్నది పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి దంతం విరిగింది కూడా తెలవట్లే. యాక్చువల్గా దంతం ఏది విరిగిందంటే కుడి దంతం విరిగినది తీసుకోవాలి. ఎడం దంతం పొడుగు ఉండాలి, కుడి దంతం విరిగి ఉంటుంది. ఇవి చూసుకోవాలి. చాలామంది తెలియదు, ప్రింట్ రాంగ్ వేస్తున్నారు. తెలియక ప్రింట్ రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఒకసారి ఏం చేశాడు, ఏం రాశాడు, ఆయన మహాభారతం రాశాడు. అవునా? ఎవరు చెప్పారు? వ్యాసుడు చెప్తుంటే మహాభారతం రాశాడు. రాసినప్పుడు ఏమైంది,
వ్యాసుడు కండిషన్ పెట్టాడు, ఆగకుండా నేను చెప్తూ ఉంటాను, రాసేవాడు రాయాలన్నాడు వినాయకుడు. సరే స్వామి అన్నాడు. ఆగకుండా ఉండే కంఠం ఏంటి, ఇంకేమి దొరకలే నాకు, విరకొట్టి ఆయన దంతంతోనే రాశానంటారు. అలానే ఇంకొక దృష్టాంతం ఏం చెప్తారంటే, గజముఖాసురుడు అని రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరితో చావడు, వాడు ఆయన ముఖంతో ఉన్నవాడితోనే ఆయనకు చావు ఉంది, రాసి పెట్టింది. అలా ఉన్నవాడు ఎవరు, వినాయకుడు. ఆయన చంపాలంటే ఏం చేయాలి, ఏ వెపన్స్ చంపవు ఆయన్ని. అందుకని ఏనుగు దంతం ఆయన పీకి ఆ గజముఖాసురుడిని దాంతో వధించాడు. ఆయన ఇంకోటి వినాయకుడు రూపంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎడం వైపు పార్వతీదేవి, రైట్ సైడ్ శివుడు అంటారు. వినాయకుడి రూపంలో కుడివైపు శివుడు, ఎడమవైపు పార్వతి. సో విజృంభణ ఏదన్నా యుద్ధం చేయాలన్నా ఎటువైపు చేయాలి, శివుడు చేస్తాడు, అమ్మవారు వెళ్ళదు. ఫస్ట్ శివుడు ఉండగా అమ్మవారు ఎందుకు వెళ్తుంది? అందుకని తొండం ఎటు విరగొట్టాడు, కుడివైపు విరగొట్టాడు. అంత క్లియర్గా ఉంది అది. సో కుడిదంతం విరగొట్టి గజముఖాసురుడిని వధం చేయడం కోసం ఆ దంతాన్ని విసిరాడు. అప్పుడు ఆ గజముఖాసురుడు చనిపోయాడు. సో దంతం కుడి విరిగి ఉండాలి, ఎడం పెద్దగా ఉండాలి. ఇటు అమ్మవారు కాబట్టి ఆ విధంగా డిస్క్రిప్షన్ తొండం వల్ల. ఇంకా నైవేద్యాలన్నీ మీకు తెలిసినవే, పూజ అంతా మీకు తెలుసు. నవరాత్రులు పెట్టండి. ఈసారి నవరాత్రులు ఏమవుతున్నాయంటే, థర్స్డే రోజు నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయి. 9 nights కంప్లీట్ అవ్వాలి. చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, నవరాత్రులు అనగానే పొద్దున్న దేవట్ల వినాయకుడిని, మధ్యాహ్నం సాయంత్రం తెచ్చి రాత్రి నుంచి పూజ చేస్తున్నారు. నవరాత్రులు అంటే రాత్రి నుంచి రాత్రి అన్నారు. రాత్రి రావాలంటే పగలు ఉండాలిగా, పగలేని రాత్రి ఎక్కడ వచ్చింది? అవునా కదా? ఒక డే కంప్లీట్ అని ఎప్పుడు అంటాం? ఓన్లీ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు డే అంటున్నావా? అనట్లేదు. మనం ఏం చేస్తున్నాం, రాత్రి 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు డే కౌంట్ అంటున్నాం. తెలియక చాలామంది నవరాత్రులు అని ఏం చేస్తున్నారంటే, వినాయకుడిని చీప్గా దొరుకుతుందని, ఇది కూడా ఒకటి దరిద్రం. రేపటి రోజున మధ్యాహ్నం 12 తర్వాత 3 తర్వాత తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని రాత్రి పూజారులకు బుద్ధి లేదు. పూజ చేసే పురోహితులు ఎవరున్నారో వాళ్ళదే తప్పు. నిర్మోహమాటని చెప్పాలి. పిలవకపోయాడు పూజకి, పర్లే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చేసి పడేస్తున్నారు. అది చాలా తప్పు జరుగుతుంది. గణేష్ నవరాత్రులు నిర్మోహమాటంగా పొద్దున పూజ స్టార్ట్ అవ్వాలి. మొత్తం 18 పూజలు అవుతాయి. 9 2 18, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, 18 పూజలు చేయాలి. అక్కడ కూడా 8+1 9. మళ్ళీ స్వామి మొత్తం 18 పూజలు అందుకున్నాక తర్వాత 19వ పూజ నిమజ్జనం రోజు. అర్థమైందా? ఏ రోజు అయితే పొద్దున నిమజ్జనం తీసేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు పొద్దున మళ్ళీ పూజలు చేసి, ఈ 9 రోజుల తాత్పర్యం ఆయన దగ్గర చెప్పుకొని, స్వామి ఈ రోజులు ఇవి చేసాం, ఇలా చేయగలిగాం, మాకు చేతనైన సహాయం మీరే చేశారు, మీరు ఇచ్చిన శక్తి వల్ల మేము ఇవి చేయగలిగాం, నేను చేశాను అనొద్దు, మీరు ఇచ్చిన శక్తితోనే మేము చేయగలిగాం, చాలా సంతోషం స్వామి, మీరు వెళ్ళిపోతారంటే బాధ అనిపిస్తాను. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, నిమజ్జనం తొందర పెట్టి నిమజ్జనం చేసేస్తారు, కళ్ళిచ్చేస్తారు. ఎందుకు అంత తొందర? నిజంగా వినాయకుడిని అటాచ్ అయినప్పుడు, వినాయకుడితో మనం అటాచ్ అయినప్పుడు ఆయన పంపే బుద్ధి కాదు, పెట్టుకుంటే వదలబుద్ధి కాదు, నిమజ్జనం చేయబుద్ధి కాదు. అవునా కదా? అది అటాచ్మెంట్ అంటే. ఆయన పిలవడం ఏమో తొందర పిలిచావు, పంపించడం కూడా తొందర పంపిస్తావు. బాధ అనిపించద్దు నీకు? స్వామి 9 రోజులు నీకు అటాచ్ అయినాడంటే ఎంత బాధ అనిపించాలి? పంపిస్తూ ఉంటే అసలు నాకైతే ఎంత బాధ అనిపిస్తుందో. అబ్బో అప్పుడు వెళ్ళిపోయావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తావా, అమ్మో 365 days వెయిట్ చేయాలా మళ్ళీ అనిపిస్తుంది. వస్తున్నాడంటేనే సంతోషం, వెళ్ళిపోతున్నాడంటే బాధ. అప్పుడే 8th day అయిపోయిందా, అప్పుడే 9th day అయిపోయిందా, అప్పుడే 9 రోజులు అయిపోయినాయా? ఈసారి అదృష్టానికి ఏంటంటే ఆయన 11 days ఉంటాడు. ఎందుకంటే 9 రోజులు గురువారం అయింది, 10వ రోజు శుక్రవారం అయింది. అమ్మవారి రూపంగా కూడా కొలుస్తాం వినాయకుడిని లక్ష్మీ రూపం అంటారు. ఆయన ఇయ్యంది అని ఏం లేదు, అన్నీ ఇస్తాడు. వినాయకుడు లక్ష్మి కాబట్టి లక్ష్మీ శుక్రవారం రోజు వెళ్ళమ్మా నిమజ్జనం చేస్తారా? ఉద్వాసం చెప్పి చేయరు. సో ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం చేయకూడదు, అది 10వ రోజు. అందుకని ఈసారి 11వ రోజు శనివారం రోజున పొద్దున కదిలిచ్చి నిమజ్జనం చేసుకోవచ్చు. నిమజ్జనం చేసేటప్పుడు కూడా పొద్దున 12 లోపల స్వామివారికి నైవేద్యాలను పెట్టి కదిలిచ్చేయాలి ఫస్ట్. మీరు తర్వాత ఆడుతూ రాత్రి 12కి చేస్తారు, 1 గంట చేసుకోండి. ఇది తెలియక చాలామంది ముందు ఆడి స్వామి పొద్దున్న నుంచి అలానే, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అయింది, ఆకలి మీద ఉంటాడు స్వామి. ఆయన కదిలీయకుండా, నైవేద్యాలు పెట్టకుండా ఆయన ఎక్కడ పెట్టి నిమజ్జనం కదా అని ఆడుతూ ఉంటారు. తెలియక చేసే చాలా తప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇలా అయింది అలా అయింది అంటారు. అవును మరి అవదా? నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక నిప్పు ముట్టుకున్నా, నోట్లో వేసుకున్నా కాలుతుంది. చిన్నపిల్లాడు కదా అని కాలదనే ఉందా నిప్పుకి? ఎవరు తప్పు చేసినా తప్పే. అందుకనే నిమజ్జనం చేయాలన్న రోజు పొద్దున ఖచ్చితంగా పూజలు చేసి నైవేద్యాలు పెట్టి కదిలిచ్చేసి, మీరు డప్పు కొట్టాడతారు, డీజే పెట్టాడతారు, ఆడి రాత్రి వరకు తీసుకెళ్ళి నిమజ్జనం చేయండి. విగ్రహం అయిపోయింది. ఇంకా విగ్రహంగా తీసుకెళ్ళేప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలి. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు, ఆయన తొడల మీద లైట్లు పెడుతున్నారు, మొహానికి లైట్లు పెడుతున్నారు, ఇక్కడ భుజాల మీద ఎక్కేస్తున్నారు. ఏది ఫోటోల కోసం అని భుజాల మీద ఎక్కుతున్నారు. వినాయకుడి దగ్గర దండం పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వినాయకుడి దగ్గర దండం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దండం చాలా సిన్సియర్గా సీరియస్గా పెట్టాలి. అంతేగాని ఆయన ఇక్కడ నిల్చుంటే ఆయనతో పాటు ఆయన బ్రదర్ లాగా ఇలా ఆయన భుజం మీద చేసి అలా చేసి ఇలాంటి వెధవలు తయారయ్యారు. ఇది రాంగ్.
ఆయన మీద భుజం మీద చేసిన సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. మనం ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, ఆయన తమ్ముడే వేస్తాడో లేదో మనకు తెలియదు, చూడలేదు కూడా మనం. వేశారు అన్నదమ్ములు, మన వల్ల దిగకూడదు. మనం ఎప్పుడు ఇలా ఉండి ఆయన్ని కుడి పక్కన పెట్టుకొని దిగాలి ఫోటో, అటు సైడ్ నుంచి దిగద్దు. వినాయకుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మనం ఇలా దిగాలి, కుడి పక్కకు ఉండాలి. మనకంటే పెద్ద ఆయన కుడి పక్క పెట్టి ఇలా పెట్టి స్వామివారికి ఇలా చూడండి కావాలంటే. అంతేగాని చేతులు కింద పెట్టేసి ఏదో వైట్ షర్ట్ వేసేసి ఖద్దరు షర్ట్లు వేసి మెల్లో ఉన్న గొలుసులు ఆ డిస్ప్లే అంతా బంగారం పెట్టేసి ఓ గుంగరాలన్నీ ముందు ఇలా పెట్టి ఇలా దిగుతున్నారు. అలా దిక్కూడదు, చాలా తప్పు. వాడు ఖచ్చితంగా అంతా ఎప్పుడూ ఊడ్చుకుపోతాయి. ఎందుకంటే నా ముందే ఈ వేషాలు వేస్తున్నామని అనుకుంటాడు అనుకోడా. ఆయన ఏమో ప్లెయిన్గా ఉంటాడు, వీడు మాత్రం బంగారు గింగారాన్ని వేసుకొని ఇట్లా డిస్ప్లే పెడతాడు. అంటే నువ్వు ఆయనకంటే గ్రాండ్గా ఎలా ఉంటావు ఆయన పక్కన పెట్టుకొని? నిజంగా సిన్సియర్గా ఆలోచించండి. మనకంటే మన దేవుడు, మనకి ఇచ్చిన దేవుడు మనకంటే చాలా సింపుల్గా ఉన్నాడు. మనం మాత్రం మొత్తం దిగేసుకొని వచ్చాం ఇంట్లో ఉన్న బంగారం అంతా, ఎక్కడ లేని నీట్గా. ఇది తప్పు కదా. అందుకే అన్నారు, ప్రభువు దగ్గర వెళ్ళినా దేవుడి దగ్గరికి వెళ్ళినా సింపుల్గా వెళ్ళండి రా అని చెప్తారు. ధర్మంలో ఉంది అది. అంటే నీ డైవర్షన్ అంతా ఎక్కడ ఉంటుంది? కొత్త చెప్పులు వేసుకెళ్ళాడు అనుకో, వినాయకుడి దగ్గర కూర్చోడం నా చెప్పులు ఎవడని ఎత్తుకెళ్తాడా? బంగారం వేసుకెళ్తే ఎవడని కొట్టుకెళ్తాడా? ఎవరిని చూసినా డౌటే. పక్కన ఎవరు వచ్చి కూర్చున్నా కూడా తగిలినా కూడా ఇట్లా చూసుకుంటాడు, వీడి దొంగోళ్ళలా ఉన్నాడు మంచోళ్ళలా ఉన్నాడు, డౌట్. నిన్ను ఎవడేసుకోమన్నాడు? నువ్వు వినాయకుడి మీద ఫోకస్ చేస్తావు, దిక్కుమాల బంగారం మీద ఫోకస్ చేస్తావు. ఇక్కడ కూడా చెప్తున్నా, ఇలాంటివి పెట్టుకోకండి, సింపుల్గా వెళ్ళండి. చెప్పులు కూడా అవసరం లే. నిజంగా చెప్తున్నా కదా, 9 రోజులు దీక్ష అందుకే తీసుకుంటాను నేను. రేపటి దీక్షలో ఉంటా 11 రోజులు. చెప్పులు కూడా ఉండవు. హాయ్ పట్టుకుపోతావా పట్టుకుపో, షర్ట్ పట్టుకుపోతే పట్టుకుపో, ప్యాంట్ పట్టుకుపో, నీ ఇష్టం ఏది పట్టుకుపోతే పట్టుకో. నన్ను కూడా పట్టుకుపోతావా? హాయ్ పట్టుకుపో, నువ్వే తీసుకొని దించుతావు. భరించలేక అంత సింపుల్గా ఉండాలి ఆయన దగ్గర. ఆయన అప్పుడు ఏం చేస్తాడు? మెచ్చి, ఒరే వీడు అన్ని వదుల కోసం నా కోసం ఇంత చేసినాడు, వీడికి ఏమేమి ఇవ్వచ్చు ఇంకా అని ఇంకా ఇస్తాడు. గొప్ప ధనం ఇవ్వచ్చు, గొప్ప ఉద్యోగం ఇవ్వచ్చు, గొప్ప మంచి పార్ట్నర్ని ఇవ్వచ్చు ఫ్యూచర్లో, లేదంటే మంచి మంచి పనులు చేసి పెడతాడు ఆయన. టీనేజర్ కదా. ఇంకోటి, ఆయన చాలా పర్టికులర్. ఆయన దగ్గర మాత్రం లెక్క అంటే లెక్కే. పొరపాట వినాయకుడి దగ్గర నోరు జారి కోరిక ఏమన్నా మీకు ఇది చేస్తానంటే చెయ్యాలి, ముటికేస్తాడు. లేకపోతే ఆయన టీనేజర్ చెప్పున్నా, చాలా పర్టికులర్. మీకు ఎలా రోషాలు ఉన్నాయి, తిట్టానికి ఎలా ఉంటారు? బ్లా పెట్టుకొని మొహం అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి పెడతారా లేదా? అలానే కొబ్బరికాయ కొడతాను కొట్టలేదు అనుకో, గుర్తు పెట్టుకొని మీకు ఇబ్బంది ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఇబ్బంది. ఒకనొకప్పుడు ఇలానే మేము కాలనీలో వినాయకుడు పెట్టినప్పుడు ఊరేగింపు చేస్తుంటే ఇవన్నీ చెప్తున్నా ఎగ్జాంపుల్, రియల్గా నేను నేర్చుకున్నామన్నీ ఆయన నేర్పించాడు. మేము చేసిన తప్పులు కొరే ఇది గుర్తుపెట్టుకో, చెప్పు ఖచ్చితంగా అని చెప్తాడు. అలా ఊరేగింపు చేస్తూ ఉంటే ఏమైంది, ఎవరో ఒకడు కొబ్బరికాయ ఇచ్చాడు, కొట్టాం, కూలిపోయింది అది. మా నాన్నగారికి తెలియక ఏం చేశారంటే దాన్ని ఏదో చేసి మొత్తానికి బండికి తోచారు, ఏదో చేశారు, మొత్తానికి అయిపోయింది. బండి నాగోలు వెళ్ళంగా పంచర్ అయ్యి DCM ఆగిపోయింది నాగోలు చరస్తాలో. ఎట్లా అది ఏమైందో, బండి మొత్తానికి అయితే కదలట్లే, పంచర్ కాదు, ఇంజన్ ఆఫ్ అయిపోయింది, ఇంజన్ ఆన్ అవ్వట్లే. కాలనీ అంతా తిరిగింది, అంతా అయింది. నిమజ్జనం ఇంకా నాగోలు ఎక్కి మేము సరూనగర్ వెళ్ళిపోవాలి, నిమజ్జనం స్టార్ట్ అవ్వట్లే బండి. వామ్మోంచి వాడు కొనర్చి, అదేంటి సార్ కండిషన్ బండి ఏమైందని వాడు ఇంకో బండి పంపించాడు, దీనిలో దాన్ని షిఫ్ట్ చేయాలి బండిని. ఈ లోపల వర్షం షిఫ్ట్ చేయాలి, జరగట్లే స్వామి. ఇంట్లో ఎక్కించాం, అంతా ఎక్కించాం, అక్కడ జరగట్లే. ఏంటా అని జరిగేటప్పుడు మొత్తం సామాన్లు దీనిలో దానిలో వేస్తాం కదా, దానిలో వేయాలి కదా. ఆ సామాన్లన్నీ తీసే దారిలో కింద కొబ్బరికాయ దొరికింది, చూస్తే స్మెల్ వచ్చింది, కూలిపోయింది. అరే ఏందా అని చెప్పి కూలిపోయింది. నేను పర్టికులర్ నాకు ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, పెద్ద వాళ్ళు చెప్పిన వినున్నా. అప్పటికప్పుడు మా వాళ్ళకి చెప్పి కొబ్బరికాయ తెప్పేయమంటే రాత్రి 12-1 గంటకి ఎక్కడ దొరుకుతాయి కొబ్బరికాయలు? మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి పాపం ఆయన వాళ్ళ ఇంట్లో నుంచి కొబ్బరికాయ తీసుకొని వచ్చి అక్కడ కొడితే ఇదే బండి స్టార్ట్ అయింది, షిఫ్ట్ కూడా చేయలే. మళ్ళీ సామాన్లు తీలేసుకొని బయలుదేరు. అంత పర్టికులర్గా ఉంటాడు. నిర్మోహమాటంగా నేను ఇస్తా అంటే ఇచ్చి తీరాలి, లేదని నోరు మూసుకోవాలి బెస్ట్. అందుకని అది చేస్తా అని చెప్పకూడదు ఆయన దగ్గర. చాలా ఎవరే నాకు పెడతా అన్నవరా అని గుర్తు చేస్తాడు. టీనేజర్, మళ్ళీ చెప్తున్నా, టీనేజర్ రోషం ఎక్కువ, వినాయకుడికి రోషం ఎక్కువ. రెండోది, ఆయన దగ్గర గుంజులు తీసేది వినాయకుడి దగ్గర ఇంకెక్కడా ఉండదు. వినాయకుడి దగ్గర ఒక్కటే గుంజులు తీసే పద్ధతి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుమూర్తి తీసుకొచ్చాడు. సాక్షాత్తు విష్ణు భగవానుడు గుంజులు చేసే పద్ధతి తీసుకొచ్చాడు. అలా బ్రహ్మదేవుడు మిటికెలు కొట్టడం, ఇలా కొట్టే పద్ధతి ఎక్కడో కాదు, కనుబొమ్మల పైన గట్టి కొట్టుకొని తలలోకి తెచ్చుకోకండి. వినాయకుడికి ఇలా మిటికెలు కొట్టినా లేదంటే గుంజులు తీసినా చాలా ఇష్టం. మీరేమైనా కోరుకుందనుకోండి, గుంజులు తీసి ఆయన ముందు ఎంబడి అడిగాలంట, ఆయన నవ్వుతాడంట. గుంజులు తీయంగానే చూసి నవ్వుతుంటాడు ఆయన. మన అది ఫీల్ అవ్వాలా, మన ఎదుర్కొన్న స్వామి మన గుంజులు తీయంగా నవ్వుతుంటాడు. ఇలా కొట్టుకున్నారే వీడు బలే కొట్టుకున్నాడు అని నవ్వుతుంటాడు ఆయన. టీనేజర్ కదా, హీ లైక్స్ ఫన్. అందుకే ఆయన ముందు గేమ్స్ పెడుతుంటారు, ఆడిస్తుంటారు పిల్లల్ని. ఆ పండుగలో ఖచ్చితంగా వినాయకుడు ఉంటాడు. అందుకు వచ్చినాయి గేమ్స్. దిక్కుమాల గేమ్స్ పెట్టద్దు. దానికి కూడా దరిద్రం ఏంటంటే గేమ్స్ పెడుతున్నారు కానీ డబ్బులకి మళ్ళీ టోకెన్ నాన్ సెన్స్. అదే పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ అనేది. పెద్దవాళ్ళు డబ్బులు వేసుకోండి, అంతకు కావాలంటే పిల్లలకి గిఫ్ట్ ఇవ్వండి గేమ్ గెలిచినందుకు.
పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని తంబోలా గింబోలా ఏదో నాన్సెన్స్ పెట్టినప్పుడు డబ్బులు పిల్లల దగ్గర అసలు ఏం కలెక్ట్ చేయొద్దు. ఆయన తొండం పెద్దగా కూడా అవుతుంది, హనుమంతుడు తోకలాగా పట్టుకొని కొడతాడు నెలకేసి. ఏం చేస్తుంది, తొండంతో పాటు నెలకేసి కొడుతుంది. అలా చేస్తాడు ఆయన, ఆ నిర్మోహమాటం చేస్తాడు. చెవులు పెద్దవి, అందులో వినాయకుడి దగ్గర సీక్రెట్స్ ఏం దాచిపెట్టలేము, ఎందుకంటే ఎక్కడ సౌండ్ వచ్చినా వినబడుతుంది. పెద్ద చెవులు వేసుకొని జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఇవి ఫీలింగ్స్ మైండ్లో పెట్టుకోండి. తొండం పెద్దది, పెద్ద చెవులు, మనసులో మాట్లాడుకున్నా కూడా వినబడుతుంది. అందుకనే గేమ్స్ పెట్టాలి, ఆడి ఆయన దగ్గర చేయొచ్చు. అలా చెప్పి ఎంబడే ఆయన నవ్వేటప్పుడు మనం ఏం కావాలని కోరుకోవాలి, తదాస్తనేస్తాడు, నవ్వుతూ తదాస్తనేస్తాడు ఆయన. అంత ఇష్టం ఆయనకి పిల్లలంటే. సో పిల్లల పూజ కాబట్టి రేపు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాలి, పూజ చేయాలి. అమ్మాయి బీటెక్ అమ్మాయి అయినా కూడా వెళ్ళి ఎందుకు అంటే నేర్చుకుంటే అమ్మాయికి ఇష్టం అంట పూజలు బాగా. రేపు వినాయకుడు ఎలా పెట్టుకోవాలి ఏంటని నేర్పిస్తున్నా. వాళ్ళు 3 days ఏదో పెట్టుకుంటున్నారు, పూజా విధానం ఇది 2 నేర్పించేస్తున్నా. పిలిచారు, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ హ్యాపీ టు గో అండ్ మేక్ దెమ్ లెర్న్ హౌ టు డూ గణేష్ పూజ. వెరీ హ్యాపీ. అమ్మాయికి ఇష్టం అంట పాపం వినాయకుడు పూజ చేసుకోవడం. మరి ఎంకరేజ్ చేయాలి కదా, వెళ్ళాలి కదా. అలా ఇంకేమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? నవరాత్రులు 9 రోజులు పెట్టాక 10వ రోజు ఈసారి శుక్రవారం, 11వ రోజు శనివారం, ఖచ్చితంగా 9 రోజులు పెట్టండి. ఇంట్లో ఉన్న వినాయకుడు కూడా వీలైనంతవరకు, ఇప్పుడు మేము ఉన్నామమ్మా, మా కింద ఒక వినాయకుడు ఉన్నారా, ఇదొకటి మెయిన్. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మా ఇంట్లోనే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అంటుంటారు, మా నాన్నగారు ఎవరో అంటుంటారు, ఇక్కడ నేను పెట్టేది పీఠం వినాయకుడు. పీఠం వినాయకుడు మనందరిది, ఎవరైనా రావచ్చు. పీఠం వినాయకుడిలోకి ఎవరైనా రావచ్చు, చూసాను దర్శనం. అక్కడ ఉన్నాడు ఆయన, ముసుకేసుకొని పడుకున్నాడు, రేపు పొద్దున్న లేస్తాడు. ఆయన పీఠం వినాయకుడు, ఆయన ఇక్కడ పెడతాం. ఇది అందరిది, ఇది పీఠం మొత్తం. దుర్గారామలింగేశ్వర స్వామి పీఠం. వాళ్ళ బిడ్డని అక్కడ పెట్టేసి పూజ చేస్తున్నాం. ఇది పీఠానికి సంబంధించింది. నేను మళ్ళీ ఇంకో వినాయకుడిని కింద పెట్టా, ఓకేనా. ఆ వినాయకుడు ఇప్పుడు ఏమైంది, నేను పీఠం పూజ 9 రోజులు కంపల్సరీ ఉంటారు ఈయన. 9 రోజులు 11th డే నిమజ్జనం. ఈ చిన్న ఆయన్ని ఇక్కడ ఉన్న బుజ్జి బాలగణపతి వచ్చారు ఈసారి, ఆయనకి 11th డే నిమజ్జనం. కింద అయినా ఇప్పుడు ఆల్రెడీ ఈ పూజలో నేను బిజీగా ఉంటా కాబట్టి కింద వినాయకుడిని ఒక్కరోజు పెట్టి కదిలిచ్చి నెక్స్ట్ డే వెనస్డే రోజు పూజ చేసి థర్స్డే మార్నింగ్ నైవేద్యం పెట్టి కదిలిచ్చేస్తున్నాం. ఆయన తీసుకొచ్చి నేరు పెట్టేస్తాం. ఇంకా ఈయనకి పూజలు ఇక్కడే జరుగుతుంటాయి 9 days. అదే ఇంటికి ఒకటే వినాయకుడు ఉంటే 9 రోజులు కంపల్సరీ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను పీఠానికి అటాచ్ అయినా ఇక్కడ ఈ వినాయకుడు 9 రోజులు చేయాలి కదా, మరి 2 పూజలు అంటే ఎంత కష్టం, చాలా టఫ్ జాబ్. అందుకని ఆయనకు ఒక రోజు చేసేసి ఇంకోటి. అలా ఇంట్లో ఒక్కడే వినాయకుడు అనుకోండి, 9 రోజులు పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. చాలా శుభం అసలు నిజంగా. ఎందుకు బాధపడుతున్నారు నాకు తెలియదు. ఒకళ్ళు ఫోన్ చేస్తారు 3 రోజులు పెడుతున్నామండి అంటారు, ఒకరోజు 5 రోజులే అండి, అంత బడ్జెట్ లేదండి, వామ్మో 9 రోజులా అంటున్నారు. ఎటు పోతున్నారు అసలు? 9 రోజులు వినాయకుడు కూడా చేయలేకపోయారు, సంవత్సరంలో 9 రోజులు చేయలేరా వినాయకుడు పూజ? అంత నీరసం అయిపోయాం మనం. మీరు ఎంత బాగా చేసుకోవచ్చు అంటే, చిన్న వినాయకుడు మీ నాన్న వాళ్ళని అడిగి కొనుక్కొని, వినాయకుడి దగ్గర ఒక గ్రేట్నెస్, మీ ఇంట్లో 4 ఉంటే 4 వినాయకుడు కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా ఇంట్లో పూజ జరిగిందనుకో, ఇంటి మొత్తానికి ఒకటే పూజ గది అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంటి మొత్తంలో ఒకటే పూజ గది ఉండాలి, ఈ పోర్షన్కి పీఠం. కానీ మా ఇంటి మొత్తానికి పూజ గది కింద ఉంది, ఓకేనా. ఇంటి మొత్తానికి ఒకటే పూజ గది అంటారు. కానీ వినాయకుడి విషయంలో గ్రేట్నెస్ ఏంటంటే, నాన్న ఒక వినాయకుడు పెట్టుకోవచ్చు, అమ్మ ఒకటి పెట్టచ్చు, తమ్ముడు ఒకటి పెట్టుకోవచ్చు, అక్క ఒకటి పెట్టుకోవచ్చు, చెల్ల ఒకటి పెట్టుకోవచ్చు, ఎవరి గూట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరి వినాయకుడు వాళ్ళ నైవేద్యాలు పెట్టుకోవచ్చు, బుజ్జి వాళ్ళందరూ తీసుకెళ్ళి మధ్యాహ్నం చేసుకోవచ్చు. ఎవడి వినాయకుడు వాడి ఇష్టం. ఎందుకు? పిల్లల వినాయకుడు కదా. ఆయన విషయంలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందంటే, నువ్వు ఆగి పెట్టుకో. కొంతమంది తయారు చేస్తారు, గుండ్రంగా తయారు చేస్తారు, చేసి బాగా ముద్దుగా చేస్తారు. చేయండి, చేసేది పర్ఫెక్ట్గా చేయండి. అంతేగాని అదేమో సొరకాయలా ఉండి వినాయకుడు అంటే ఎక్కడ తయారు చేసి సొరకాయలా తయారు చేశాడు వినాయకుడు అంటే? అట్టుంటాడు వినాయకుడు? సొరకాయలా ఉంటాడా? ఉండడు. అలా చేస్తే మంచిగా చెయ్యండి, లేదా అలా దారుణమైన రూపాల్లో ఉన్న వినాయకుడు పూజ చేయొద్దు. ఇంకో దౌర్భాగ్యం కూడా మనం ఏం చూస్తున్నాడు సొసైటీలో, పుష్ప వినాయకుడు, బాహుబలి వినాయకుడు, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ వినాయకుడు, 6 pack వినాయకుడు, నాన్సెన్స్ వినాయకుడు. ఇవన్నీ వీడి పూజ చేయకూడదు. ఖచ్చితంగా ఆ వినాయకుడు మనకి ఏమీ ఇవ్వడు. నిర్మోహమాటంగా డబ్బులు వేస్ట్. అక్కడికి వెళ్ళి దండం పెట్టను కూడా పెట్టదు. చూసి బాగున్నాడులే అనుకోవాలి అంతే. నిజంగా అలా ఎందుకుంటాడు వినాయకుడు? పుష్ప వినాయకుడు ఎందుకుంటాడు? బాహుబలి వినాయకుడు ఎందుకుంటాడు? బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ వినాయకుడు ఎందుకుంటాడు? నువ్వే పెద్ద వేస్ట్, అందుకే నీకు ఆలోచన వచ్చింది. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ నువ్వు ఇంటికి వాడుకో, పర్లేదు. నువ్వు వినాయకుడు రూపం, వినాయకుడు పురాణంలో క్లియర్గా చెప్పింది. వాళ్ళ తల్లి తయారు చేయగలనా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని పార్వతీదేవి? ఇనప సామాన్లు, ఇంట్లో ఉన్న ప్లేట్లు, కంచాలు, గంటెలు అవన్నీ తీసుకొని వినాయకుడు తయారు చేయగలనా? ఇక్కడ మూతి దగ్గర గంట పెట్టేసి గంట కిందికి వదిలేస్తే తొండమని 2 ప్లేట్లు ఇక్కడ పెట్టేసి ఇక్కడ డబ్బా పెట్టి అలా తయారు చేయలేక పార్వతీదేవి? పిచ్చి తల్లి పాపం, తెలియదు ఆమెకి. మనకున్న తెలివి ఆమెకు లేదు కదా. అందుకని పాపం సున్నిపిండి పెట్టి మంచిగా తయారు చేసి ఒత్తి ప్రాణం పోసి పాపం ఆయన్ని కన్నది ఆవిడ.
ఏంటి సున్నిపిండి అంటే పవిత్రం, మోస్ట్ అంటే ప్యూర్ మెటీరియల్ అన్నమాట అది. అలా ఇంకోటి కారణం గంధానికి సింబల్ వినాయకుడు. గంధం అంటే తెలుసా, మనం పెట్టుకునే గంధం అని కాదు, భూమి గంధం. పంచభూతాల్లో భూమి ఎలా ఉందో అలా భూమికి ప్రతీక వినాయకుడు. అలానే మన చక్రాలు ఉన్నాయి, మన మనిషిలో చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. భూచక్రాలు విష్ణు చక్రాలు కాదు, మన లోపల చక్రాలు ఉంటాయి. సాధన చేస్తే అవి వెలుగుతాయి, అది వెలిగిన వాడికి అన్నీ తెలిసిపోతుంటుంది. అలా ఫస్ట్ చక్రం గ్రేట్నెస్ చూడండి, అన్నింట్లో వినాయకుడే ఫస్ట్. పూజ చేయాలంటే వినాయకుడు ఫస్ట్. శివుడు కూడా ఆఖరికి యుద్ధానికి వెళ్ళాలంటే వినాయకుడు పూజ చేసిపోతాడు. విష్ణువుడు యుద్ధానికి వెళ్ళాలంటే వినాయకుడు పూజ చేసిపోతాడు. అమ్మవారు యుద్ధానికి వెళ్ళాలంటే వినాయకుడు పూజ చేసిపోతాడు. అర్థమైందా? ఒకసారి ఏమవుతుందంటే ఒక రాక్షసుడు వినాయకుడి గురించి గొప్ప తపస్సు చేసి విఘ్నేష్ యొక్క యంత్రాన్ని తీసుకొచ్చి ఆ వార్ జోన్ ఏరియా ఉంటుందా, ఆ గ్రౌండ్ దానిలో పాతేశాడు యంత్రాన్ని. అమ్మవారితో యుద్ధానికి వెళ్ళాడు. అమ్మవారి సైన్యం వాళ్ళు కూడా అమ్మవారి సైన్యం అంటే ఆడవాళ్ళే ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు, వారాహి, ప్రత్యంగిర, వీళ్ళందరూ ఉన్నారు సైన్యంలో. కానీ ఏమైంది, గెలవట్లే. అక్కడ పోయి అలసిపోతాం, నిద్ర వచ్చి పడుకుంటున్నారు అమ్మవారి సైన్యం. అమ్మవారికి అర్థం కావట్లేదు, ఇదేంట్రా నాయన, నా సైన్యం ఎప్పుడు ఇలా అవ్వలేదే. తల్లి సైన్యం, బిడ్డడు యంత్రం తీసుకెళ్ళి రాక్షసుడు పెట్టాడు సాధన చేసి. అర్థమైందా? గణేశుడికి తపస్సు చేసి ఆ రాక్షసుడు ఆ యంత్రం తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెట్టేశాడు. అమ్మవారి సైన్యం గెలవలేకపోతుంది. అక్కడ వెళ్తున్నా హాయి పడుకుంటున్నారు, వాళ్ళు గెలిచిపోతున్నారు చూస్తూ రాక్షసులు. ఆలోచించింది దివ్య దృష్టితో, ఓహో నా బిడ్డ యంత్రం పెట్టారా, అందుకే గెలవలేకపోతా అని చెప్పి అమ్మవారు ఏం చేసి బిడ్డను పిలిచింది. వాళ్ళబ్బాయి కదా, అరే నాయన రారా, ధర్మం గెలవాలి, నీకు పూజ చేసి వాడు అధర్మంగా గెలుస్తున్నాడు, మీ తల్లి గెలవాలంటే నువ్వు రావాలని చెప్పి గణేశుడి గురించి తపస్సు చేసింది. చూడు, అమ్మవారు కూడా గణేశుడు పూజ చేసింది. అది ప్రథమ పూజ. గణేశుడు అంటే నా బిడ్డ కదా, నేను చేయక్కర్లే, డిస్కౌంట్ కదా, ఇవేం ఉండవు. శివుడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వినాయకుడు పూజ చేశాడు. చేయకుండా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన రథచక్రం ఇరుక్కుపోయిందంట భూమిలో ఒక చోట. అప్పుడు ఆలోచించాడు, ఏంటబ్బా నేను యుద్ధానికి వెళ్తాను, శివుడిని నాకే పని ఆటంకం వచ్చిందా అని ఆలోచన చేస్తే, ఓహో నేను నా బిడ్డ పూజ చేయకుండా వచ్చానా అనుకుని అక్కడే కూర్చొని పూజ చేశాడు వినాయకుడికి. భూమిలోంచి చక్రం బయటకు వచ్చింది, యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. శివుడికి అలాగింది. అలా ఇప్పుడు వినాయకుడు అమ్మవారు పిలిచింది. ఈ అమ్మవారు పిలవగా వినాయకుడు వచ్చాడు. తల్లి చెప్పమ్మా ఏంటి అని అన్నాడు. తపస్సు చేసింది కదా, వినాయకుడి గురించి పూజ చేసింది. చెప్పంటే నాయన నీ యంత్రం వాడు పెట్టాడు, దాని సంగతి ఏంటో నువ్వే చూడు, మాతో కాదు ఆ విషయం అన్నారు. ఈ నెల దంతాలతో యంత్రాన్ని లాగి భూమిలోంచి 2 ముక్కలు చేసి పడేశాడు. పోయింది, ఓడిపోయాడు రాక్షసుడు. అమ్మవారి సైన్యం గెలిచింది. అలా ఉంటాయి వినాయకుడు, మోస్ట్ పవర్ఫుల్. ఇంకోటి ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే వినాయకుడి నుంచి వచ్చిందంటారు. చూడండి ఆయన సింబల్, ఆయన షేప్ కూడా ఓంలానే ఉంటుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇలా వచ్చి ఇలా తొండం. వినాయకుడు రూపం ఓంకారం నుంచి వచ్చింది. వినాయకుడు ఎలా పుట్టాడంటే ఉట్టి సున్నిపిండిలోంచి పుట్టలే. వినాయకుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, శివపార్వతులు ఎప్పుడున్నారు అప్పటి నుంచి ఉన్నాడు. ఒక కథ మాత్రం ఏంటంటే అమ్మవారు వినాయకుడిని ఇలా కూడా తయారు చేసిందని, ఏది సున్నిపిండి పెట్టి తయారు చేసిందని, అదొక రూపం. కానీ అంతకుముందు వినాయకుడు ఎలా వచ్చాడంటే అంతకుముందే వచ్చున్నాడు. ఎలా ఉన్నాడు అంటే శివపార్వతి ఇలా కంటి చూపులు ఒకళ్ళొకళ్ళు చూడంగా దానిలోంచి వినాయకుడు అమ్మ చెప్పండి అని వచ్చాడంట బయటికి. అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఇలా చూసుకున్నారు, అందరు చూస్తూనే ఉన్నారు సభలో. అయ్యవారు అమ్మవారు ఇలా ఒకళ్ళ కంట్లో ఒకళ్ళు చూసుకోగానే ఆ కంటి చూపులోంచి పుట్టాడు వినాయకుడు, బయటికి వచ్చాడు నడుచుకుంటూ. అలా కూడా పుడతాడు ఆయన. ఇంకోసారి ఏమైంది, అందరు వినాయకుడు ఎక్కడ, గణేశుడు ఎక్కడ అంటే శివుడు ఓంకారంలోకి ఇలా చూశాడు, ఓంకారంలోంచి నడుచుకుంటూ వచ్చాడు బయటికి. ఓంకారం రాసింది ఇలా, ఆ ఓంకారంలోంచి నడుచుకుంటూ వినాయకుడు వచ్చాడు. ఆయన ఎలానో పుడతాడు ఆయన. పృథ్వీతత్వం, వినాయకుడు పృథ్వీతత్వం. మన షట్చక్రాల్లో కూడా ఫస్ట్ మనం గెలవాల్సింది అంటే లేదంటే మనం సాధించుకోవాల్సింది, సాధన చేసి మూలాధార చక్రం. మూలాధార చక్రం అంటే కరెక్ట్గా మనకి ఈ ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఉంది కదా, దాని వెనకాల సెంటర్లో కరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ రెండింటి మధ్యలో సెంటర్లో ఈ స్పైన్ టెయిల్ వెళ్తుంది, అక్కడ ఉంటుంది మూలాధార చక్రం. దానికి ఎవరు అధిపతి, వినాయకుడు. ఫస్ట్ అది స్టార్ట్ అయ్యి అది అయ్యిందంటే మీకు వచ్చే శక్తి ఏంటో తెలుసా, భూమిని తాకకుండా నడవగలుగుతారు. యు విల్ వాక్ వితౌట్ టచింగ్ ఎర్త్. మూలాధార చక్రాన్ని సాధిస్తే గణపతి మీకు ప్రసన్నుడయ్యాడు. గణపతి మీకు ప్రసన్నుడయ్యాడంటే ఏమిస్తాడు, ఫస్ట్ భూమిని తాకకుండా నడిచే శక్తిని ఇస్తాడు. ఇది గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న గురువులందరూ అలా చేశారు. షిరిడి సాయి చేశాడు, రాఘవేంద్ర స్వామి చేశారు, రమణ మహర్షి గారు చేశారు, ఎంతోమంది చేశారు. శంకరాచార్య వారు ఫస్ట్ మనకి దగ్గరలో ఉన్న ఆయన. మూలాధార చక్రం ఇది సాధనలో మనం సంపాదించుకోవాలి. ఇంకా చెయ్యకూడనివి డీజే డ్యాన్సులు. మీరు డ్యాన్స్ ఆడండి, మీరు తీన్మార్ డ్యాన్సులు ఆడండి అనండి, అర్థమైంది. తీన్మార్ డ్యాన్సులు ఆడండి, మీరు ఏదో ఒకటి ఆడండి ఆయన ముందు, దానిలో ప్రాబ్లం లేదు. తాగి ఆడకండి, గుట్కాలు తిని ఆగద్దు, సిగరెట్ తాగి ఆడద్దు,
అలాంటి వాళ్ళు జాయిన్ అయ్యారనుకో, మీరు వెళ్ళిపోండి, స్వామి అని దండం పెట్టేసి వెళ్ళిపోండి. అక్కడ ఉండడు ఇక స్వామి, వెళ్ళిపోతాడు, ఉండడు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన డ్యాన్సులు చేయకండి. నిజంగా నీకు జోష్ ఉందా, ఆయన కోసం ఆడతావా, కళ్ళు తిరిగి పడిపోయేవాడు ఆడు, తాగకుండా ఆడు, తాగకుండా ఆడు. నీకు 4 గంటలు ఉంటే ఓపిక, శరీరం 4 గంటలు ఆడు, మళ్ళీ తినొచ్చాడు, రెస్ట్ తీసుకొచ్చాడు, నిమజ్జనం తీసుకెళ్ళండి, కానీ నీ శక్తి పట్టిపో. అంతేగాని నువ్వు తాగి ఆడతాను, పిచ్చి పని చేసి ఆడతా అంటే ఆడకూడదు, తప్పు నాన్న, అలా చేయకూడదు. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎంకరేజ్ చేయకండి. పిల్లలు మీరందరూ కూడా పండలు పెట్టండి, మీరందరు పీఠాలు పెట్టండి, పీఠాలు పెట్టండి. ఆడపిల్లలు తక్కువేం కాదు, మీరు కూడా పెట్టచ్చు. ఇదేదో మగపిల్లల పండుగ వినాయక చవితి అట్లేం లేదు, పిల్లల పండుగ. మీరు కూడా నీట్గా ఆడపిల్లలందరూ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని నీట్గా మీకు చేతనైన దానిలో ఒక చిన్న గూడులా కట్టి స్వామిని పెట్టి రోజు ఒకళ్ళు అక్కడ ప్రసాదం పెట్టే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎంత కష్టమేనా? ఇంట్లో అమ్మ ఇవాళ నువ్వు ప్రసాదం, అరే రేపు నీ ఇంట్లో ప్రసాదం, రేపు నువ్వు ప్రసాదం, అంత చిన్న పొట్ట, దానికి మన బరువు. మళ్ళీ మన కోరికలు మాత్రం ఇంత పెద్ద ఇల్లు కావాలి స్వామి, కారు కావాలి స్వామి, నువ్వు పెట్టే కిస్మిస్కి బోడి ఇల్లు కావాలి నీకు. కిస్మిస్ పెట్టి ఇల్లు అడుగుతాడు, ఇంత బెల్లం ముక్క పెట్టి కారు అడుగుతాడు, BMW, ఇంకా మహానుభావుడికి దాని కిందే తొక్కేయాలి కోరికలు అడగంగానే. అవునా కాదా? అసలు నువ్వు ఏం పెడుతున్నావు? ఆయన ఇయ్యడానికి కాదు పాపం, ఇస్తాడు ఆయన, పాపం ఇస్తాడు, ఇచ్చే మనిషే. కానీ మనకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు పెట్టేది ఏంటి, నువ్వు చేసిన సేవ ఏంటి. అండ్ ఇంకోటి, నవరాత్రుల్లో గణేష పంచరత్నం శ్లోకాలు నేర్చుకున్నారు, ఖచ్చితంగా చదవండి. మోస్ట్ పవర్ఫుల్ గణేష పంచరత్నం, ముదాకరాత మోతకం, మన అదృష్టాన్ని నేర్చేసుకొని ఉన్నాం. డైలీ చదవండి. మీరు ఇంట్లో వినాయకుడు లేడు, పోనీ అమ్మవాళ్ళు ఒప్పుకోలేదు, 2 రోజుల్లో 1 రోజు పెట్టి తీసేశారు, కానీ కూడా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మేము ఉన్న నిమజ్జనం చేసే విగ్రహం ఉంది, మనసులో పెట్టుకోండి ముదాకరాత మోదకం, అలా చదువుకుంటూ ఉండొచ్చు. ఉంటుంది ఇక్కడ నైట్ 11 days ఉంటారు. అలా ముదాకరాత మోదకం నేర్చుకోండి. లేదంటే ఓం గం గణపతయే నమః బెస్ట్. ఇంకా కూడా ఈజీ అంటే గం గం గణపతి బీజాక్షరం 2 minutes. గణపతి బీజాక్షరం ఏంటి? గమ్. ఫెవిగమ్ము ఫెవికాల్ అది కాదు, గమ్. ఆ శబ్దంతో ఆయన పలుకుతాడు, గమ్. పుట్టికున్నప్పుడల్లా గమ్ అనుకుంటాడు. ఏంటి పిలిచామంటాడు, గమ్ అన్న. ఓం గం గణపతే నమః వీలైతానండి, గమ్ అన్నానండి, గమ్. అది కానీ బయటికి అనొద్దు, బయటికి అనకూడదు, బీజాక్షరాలు బయటికి అనొద్దు. కళ్ళు మూసుకొని ఇలా గమ్ అనే సౌండ్ లోపల రావాలి, లోపల అట్లా మెల్లగా చేసుకోండి. ఓం గం గణపతే నమః. ఇంకా బాగా అంటే ముదాకరాత మోదకం చేయండి, గణేశ స్తోత్రం చేయండి. ఇంకో శ్లోకం ఉంది, అది రేపటి ఎల్లుండి నేర్పిస్తాను నేను. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇలా చేసుకోండి మీ శ్లోకాలు. వినాయకుడు చెయ్యం ఇంత ఉంటుంది, కొబ్బరికాయల మాల వేస్తాము, దిక్కుమాల డబ్బుల మాల వేస్తాము. వీలైతే బంగారు నెక్లెస్ వేయండి, డబ్బుల మాల వేయకండి, దరిద్రం. అది ఎవడెవడికో చెమటకు తగులు ఉంటుంది, ఎవడో ఉమ్ము పెట్టుంటాడు, ఏదో పెట్టుంటాడు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి కొత్తవండి బ్యాంకులోంచి తెచ్చండి. అయినా కూడా చిత్తు కాగితమే కదా, దేవుడికి చిత్తు కాగితం అది. మన దరిద్రానికి మన డబ్బు అంటున్నాం దాన్ని, అవునా కదా? ఆయనకేంటి ఆఫ్టర్ ఆల్, ఈ పిచ్చి కాగితాలన్నీ నా మెళ్ళ వేసారనుకుంటాడు. అంతగా నీకు చేతనైతే నీ ఇంట్లో ఉన్న కాసుల పేరు మీ ఆవిడదో నీదేదో ఉంటాయి కదా, బ్రేస్లెట్స్, మెళ్ళలో ఉన్న చైన్స్, అవి తెచ్చేయండి. గట్స్ ఉంటే నిజంగా వినాయకుడు మీరు నమ్మకుంటే. అది ఈ దిక్కుమాల పేపర్ల కాగితాలు ఎందుకు వేస్తున్నారు? రూపాయి, అది కూడా ఏంది మళ్ళీ 100 రూపాయలు 500 వేయడు, 10 రూపాయలు వేస్తాడు, పోయినా పర్లేదని. అంటే వినాయకుడు అంత చీప్ అయిపోయాడు. కొబ్బరికాయల మాల వేయకూడదు. కొబ్బరికాయల బరువు ఎంత ఉంటుందో వేసుకుంటే తెలుస్తుంది మీకు. కొబ్బరికాయల మాల వేయకూడదు. కాబట్టి కొబ్బరికాయ కొట్టి స్వామివారి దగ్గర పెట్టండి. కొబ్బరికాయల మాల వేయకూడదు, డబ్బుల మాల వేయకూడదు. వేయగలిగిన మాల గరికె మాల, లేదంటే పూలమాల, జిల్లెడు మాల వేయచ్చు. ఆయనకి ఇష్టమైన పత్రి ఉందా, ఆ పత్రికి సంబంధించినవి ఏదన్నా వేయండి, అది ఇష్టపడతాడు. అంతేగాని మనం ఎక్కడెక్కడో పెట్టుకునే డబ్బులు తీసుకొచ్చి ఆయన మెళ్ళ వేయకండి, ఆ దరిద్రం కాగితాలన్నీ వేయకండి. నీకు డబ్బు అంటే లక్ష్మీదేవి కరెక్టే, కానీ ఆయన మాత్రం చిత్తు కాగితమే అంటాడు దాన్ని. అవన్నీ వేయకండి మెళ్ళల్లో, సరేనా? ఇంకా యజ్ఞోపవీతం ఉండేటట్టు చూసుకోండి స్వామివారికి. చేతిలో లడ్డు ఒకటి, ఆయన చెయ్యం బుజ్జిగా ఉంటుంది. వీడి శాడిజం ఎట్లా ఉంటుందంటే, ఆ లడ్డు వేలం పాట పాడడం కోసం పెద్ద లడ్డు తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతాడు. పెట్టి నువ్వు మొయ్యి, నేను ఎత్తి మీద పెట్టుకొని మొయ్యి, 11 రోజులు తెలుస్తుందా? ఏం చేస్తాడు, పొద్దునుంచి సాయంత్రం వరకు కాపలా ఉంటాడు ఆ లడ్డు దగ్గర. ఎందుకంటే 11వ రోజు ఇది కనీసం 30కి వస్తుందా, 50,000 పోతుందా అని ఈ దిక్కుమాల క్యాలిక్యులేషన్ అంత కమర్షియల్ చేసి పడేశారు. వినాయక చవితి కూడా నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నువ్వు పెట్టుకొని కూర్చో ఇలా అరిచేతిలో లడ్డు 5 కేజీలు చూద్దాం ఎంత నొప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి చెయ్యి వంగిపోతుంది, ఎక్కడ ఇరిగిపోతుందేమో అని డౌట్.
ఇలా వంగుతుంది కిందికి చెయ్యి. మీరు లడ్డు పెట్టగా చూడండి ఇలా. ఒక సంవత్సరం నేనే మా కాలనీ వినాయకుడికి నేను మీరు ఎంత పెద్ద వినాయకుడు పెడితే అంత లడ్డు ఇస్తా అని చెప్పి మొక్కుకున్నా. అలా ఇచ్చుకుంటూ వచ్చా. ఒకనొక స్టేజ్లో పెద్ద వినాయకుడే పెట్టారు, తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయింది. దానికి 5 కేజీలు 10 కేజీల దాకా వెళ్ళిపోయాం లడ్డు. ఆ రోజు లడ్డు చేతిలో పెడుతుంటే వినాయకుడు చేయి ఇలా ఆ రోజు డిసైడ్ అయిపోయా, స్వామి నీకు ఇబ్బంది అవుతుంది, వద్దు స్వామి ఇంకా నేను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయను. నేను ఏదుందో అప్పటి నుంచి ఇంకా కేజీ ఎంత పెద్ద విగ్రహం వచ్చినా కూడా ఆయన విగ్రహం తగ్గట్టు స్వామి ఇంత మోయగలవా నువ్వు నీ చేతికి అంటే నా చేతిలో నేను నా సైజుకి ఇంత మోస్తాను, ఆయన సైజుకి ఎంత మోస్తాడు ఆ చెయ్యి సైజులోకి వచ్చేసాయి. ఇక చెయ్యి ఎంత మోస్తుందని అడుగుతా విగ్రహం తయారు చేసినామండి. అందుకని విగ్రహం ఎవరికి ఇప్పిస్తున్నాడో ఆ విగ్రహం వాడి దగ్గరికి ఆయన ఈ చెయ్యి ఎంత మోస్తుంది అని అడుగుతా. 5 కేజీలు అని అనుకో కరెక్ట్ సగం పెడతా దాని లడ్డు, 2.5 కేజీలే పెట్టేస్తా సేఫ్. ఆయన చెయ్యి నొప్పి రాకూడదని అలా మార్చుకున్నా. ఇలా చేయొచ్చు. వినాయకుడు మొత్తానికి అందరూ చేయండి, 9 రోజులు చేయండి, వీలైనంత వరకు 5 రోజులు 3 రోజులు సగం సగం పనులు చేయకండి. అలా చేసే బదులు ఎవరైనా 9 రోజులు పెడితే వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చో వాళ్ళకి ఏదన్నా ఇచ్చో సహకరించండి, సంతోషపడతాడు. అంతేగాని ప్రతి ఒక్కడు పండలు పెట్టేసి వీడు ఆ గల్లీ వాడు 2 రోజులు తీస్తాడు, ఈ గల్లీ వాడు 3 రోజులు తీస్తాడు, పక్క గల్లీ వాడు 5 రోజులు తీసేస్తాడు, అవతలోడు ఎప్పుడు తీస్తాడో తెలియదు మనకి. ఇంకా ఒక పైత్యం 15 రోజులు 16 రోజులు 17 రోజులు పెడుతున్నారు. అలా పెట్టకూడదు. నిర్మోహమాటంగా 9 రోజులు పెట్టండి. 10వ రోజు శుక్రవారం మంగళవారం వస్తే తీయకూడదు. నెక్స్ట్ డే ఒకవేళ 10వ రోజు మంగళవారం లేకపోతే తీసేయచ్చు, 10వ రోజు తీసేయచ్చు. ఎందుకంటే ఆయన భరించడం కష్టం, ఆయన ఆకలి తీర్చలేము. నిజంగా 9 రోజులు పెట్టిన ప్రసాదం ఆయనకి ఎందుకు పనికిరాదు. ఇలా తీసి బుగ్గన పెట్టుకుంటాడు. నువ్వు 10 గుండిగలు పెట్టినా కూడా ఆం స్వాహ అని ఇక్కడ పెట్టుకుంటాడు. ఆయన ఆకలి మనం తీర్చలేము. అందుకోసం 9 రోజులు పెట్టి 10వ రోజు నిమజ్జనం చేయాలి. 10వ రోజు శుక్రవారం మంగళవారం అయితే 11వ రోజు మళ్ళీ 11 ఆడ్ నెంబర్ కదండి, నీ తలకాయ నెంబర్ అదేం లేదు. 9 డేసే చెప్పారు. 11వ రోజు నిమజ్జనం చేసేయి. 9 డేస్ ఉందా లెక్క. పొద్దున సాయంత్రం 9 రోజులు పూజ చేసావా అంటే 18 పూజలు ప్లస్ 1 19 పూజలు జరగాలి. ఒకవేళ అది కుదరనప్పుడు 20-21 పూజలు జరిగి నిమజ్జనానికి వెళ్ళిపోవాలి. ఏదో 19 పూజ ఆ 21 పూజలు చేసుకొని నిమజ్జనానికి వెళ్ళిపోవాలి. స్వామి నిమజ్జనం కూడా జాగ్రత్త చేయండి, చేసుకొని వస్తే సరిపోదు. శుభం సర్వం. 21కి వెళ్తున్నది, 19 కానప్పుడు 21 ఇంకా 20 రాదు అసలు ఎక్కడ. నైట్ చేసి మార్నింగ్ చేయాలి కదా మళ్ళీ. అలా సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.